ఆశ్చర్యకరుడును ఆది సంభూతుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి బిడ్డకు లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ కువైట్ పక్షముగా దేవుని సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు మనకు కృప అనుగ్రహించాడు. ఈ కరోనా అనబడుతున్నటువంటి ఈ వైరస్ వ్యాప్తి చెందిన తరువాత మార్చి మాసము నుండి జూన్ ఆఖరి వరకు 4 మాసాలలో ప్రపంచములో ఎంతో మంది దీని బారిన పడ్డారు. అంతేకాకుండా అనేక లక్షల మంది ప్రజలు మరణించారు. అయితే మరణించినటువంటి వారిలో గొప్పవారేమి, అల్పులేమి, బీదవారేమి, ధనికులేమి అని తారతమ్యత లేకుండా అనేక మంది మరణించారు. కానీ దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రభువు మనలను ప్రేమించి ఇంకా మనలను సజీవులుగా ఉంచాడు. మనము దేవుని వాక్యాన్ని వింటూ ఆయన రాకడకు సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండాలని మనతో ప్రతిదినం ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేవుని వాక్యాన్ని వింటున్న మనం ప్రతిదినం ప్రభువు మనతో మాట్లాడుతున్న ఆ మాటలను వింటూ ఆధ్యాత్మికముగా ఎదుగుతూ మన కుటుంబాలను కట్టుకుంటూ దేవుని రాకడకు సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ఇంకా 2 వారాలలో కువైట్ దేశములో ఆరాధనలు జరిగించుకోవడానికి కువైట్ ప్రభుత్వం అనుమతిని జారీ చేసింది గనుక దేవుని మహాకృప ఈ ఆరాధనలు ప్రారంభమయ్యే వరకు ఈ రీతిగా ప్రతిదినం మనం లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభువు సహాయము చేయని ఆయన కృప లేకపోతే మనమేమీ కూడా చేసేది లేదు. ఎంతో మంది ఈ లాక్డౌన్ సమయాలలో ఉద్యోగాలు లేక చాలా మంది బిడ్డలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం ఇంటి దగ్గర ఆస్తి పాస్తులు ఉన్నవారు అక్కడ నుండి కూడా డబ్బులు రప్పించుకొని ఇక్కడ బ్రతుకుతున్న వారు కూడా ఉన్నారు. లేనివారు ఎన్నో కష్టాలు పడుతూ ఇక్కడే అప్పులు చేస్తూ రేపన్న రోజు మంచిది రాకపోదు కదా, మరలా తిరిగి ఉద్యోగాలు ఉండకపోవు కదా అని రేపటిని గూర్చిన నిరీక్షణతో చాలా మంది బిడ్డలు బ్రతుకుతూ ఉన్నారు. కొందరైతే భయపడి వెళ్ళిపోతూ పులారా పరిస్థితులను అవగాహన చేసుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా దేవుని కృపలో ప్రభువు మనలను ఇప్పటి వరకు కాచి కాపాడి సంరక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్క మనమున్న ఈ కువైట్ దేశమే కాదు, నేడు ప్రపంచములో అనేక దేశాలలో వలసదారులుగా ఉన్న ప్రతి వారి పరిస్థితి ఇలాగునే ఉంది. అయితే ఈ లోకములో మనకేమున్నా లేకపోయినా ఒక రోజున ఈ లోకాన్ని ఖచ్చితముగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళేటప్పుడు
మనము ఇక్కడ నుండి భూ సంబంధమైన వాటిని, కనీసం చీపిరి పుల్లను కూడా పట్టుకుని పోలేము. అయితే మనము మరణించిన తరువాత ఇక్కడ నుండి మనము తీసుకొని పోకుండానే మనతో కూడా వచ్చేవి ఉన్నాయి. అవేమిటి అంటే మన క్రియలు అంటాడు. ప్రకటన గ్రంథం మనం చదువుతున్నప్పుడు ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని అంటూ వారి క్రియలు వారి వెంట పోవుచున్నవి అన్నాడు. అనగా మనం ప్రభువునందు చనిపోతే మనతో పరలోకానికి లేక ప్రభు యొద్దకు వచ్చేవి భూమి మీద మనము చేసిన క్రియలే. కనుక దేవుని పిల్లలుగా మన వాక్యమును బట్టి మనలను మనమే పరిశీలన చేసుకుంటూ నేటి దినాలలో బలపరచబడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, వాక్య గ్రంథాన్ని ఇక ధ్యానము చేద్దాం. ప్రతిరోజు మీరు వాక్యాన్ని వింటూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మీతోనూ నాతోనూ చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. అనేక విషయాలను ఆయన నేర్పుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథాన్ని సిద్ధం చేసుకున్నారా? నోట్స్ని పెన్నుని దగ్గర పెట్టుకున్నారా? ఇంకా అటు ఇటు ఆలోచించడం, చూడడం, తిరగడం మానివేసి ఒక స్థలములో చక్కగా కూర్చొని దేవుని వాక్యాన్ని విందాం. కృపగల దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన ధ్యాస, మన ఆలోచన, మన తలంపులు, మన మనసు దేవుని వాక్యం మీదే ఉండాలి. ఒకవేళ మనము కార్యక్రమానికి ఎదరగా కూర్చొని మన తలంపులు ఆ వాక్యము మీద లేకపోతే మనము కూర్చునేది నిష్ప్రయోజనం. మొదటిది. రెండవది, వాక్యమునకు ఎదురుగా కూర్చొని వాక్యము వింటూ ఉన్నప్పుడు ప్రభువా నాతో ఏమి మాట్లాడుతున్నావో అని తొలకరి వర్షము కొరకు నెరవిడిచిన భూమి ఏ రీతిగా ఎదురు చూస్తుందో ఆ రీతిగా ఎదురు చూస్తే ధన్యులం. అంతేగాని వాక్యానికి ఎదురుగా కూర్చొని వాక్యం వింటూ ఉన్నప్పుడు ఇది వాళ్ళ కొరకు బోధించాడు, ఇది వీళ్ళకి సరిపోతుంది, ఇది ఇదిగో ఇక్కడ పనికొస్తుంది అని చెప్పి వాక్యాన్ని వింటూ నీవు వాళ్ళకి వీళ్ళకి మార్కులు వేసుకుంటూ ఉంటే నీలాంటి పనికి మాలోడు, నీలాంటి పనికి మాలింది ఇంకొకటి ఉండదు. ఎందుకో తెలుసా? దేవుడు మాట్లాడుతున్నది నీ కొరకు అని నువ్వు గమనించుకోకుండా వాళ్ళ కొరకు వీళ్ళ కొరకని ఎదటోళ్ళ బలహీనతలను చూసుకుంటున్నావంటే నీ కింద ఉన్న మురికి నీకు కనబట్టలే. మనది చాలా వరకు గురివింద గింజ నైజం. గురివింద గింజ అంత కింద నలుపే, పైనే ఎర్రగుంటది. దాని పైన ఎరుపును చూసి అది నా అంత ఎర్రగా ఎవరూ లేరు అనుకుంటుంది, కానీ దాని కింద నలుపు అది ఎరగదు. చాలా మంది మనలో అలాంటి వాళ్ళే. మన కంటిలో ఉన్న దూలం మనకి కనబడదు. ఎదట వారి కంటిలో చిన్న నలుసుంటే చాలు, అది మనకు ఎంత బాగా కనపడుతూ ఉందో. నేటి దినాలలో అలాంటివన్నీ తొలగించుకొని దేవుని ఎదుట పరిశుద్ధురాలైన పెండ్లి కుమార్తెగా సిద్ధపరచబడాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆరాధనలు ప్రారంభించే లోపు ఇదిగో ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు అన్న మాట ముగించాలి అని ఆశపడుతూ త్వరపడుతూ ఉన్నా. ఎందుకంటే ఈ వాక్యం ఎప్పటికి ముగుస్తుందో తెలియదు. అయితే ఈ రాత్రి మనం పులారా షోరేకు లోయలోకి వచ్చాం. షోరేకు అనగా
శ్రేష్టమైన ద్రాక్షల లోయ అని నేర్చుకున్నాం. శ్రేష్టమైన ద్రాక్ష చెట్టు ఉంది. అది కాకుండా 5 విధములైన ద్రాక్ష చెట్లు ఉన్నాయి అని గత కాలములో 5 రకముల ద్రాక్ష చెట్లను గురించి ప్రభు మనతో మాట్లాడారు. ఈ దినం షోరేకు లోయలో ఉన్నటువంటి విషయం, షోరేకు లోయలో ఉన్న దెలీలాను గూర్చి, షోరేకు లోయ యొక్క అనుభవాన్ని గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ దైవజనునిగా నన్ను మరుగుపరచండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో ఈ రాత్రి మీరు మాట్లాడండి, బలపరచండి. వాక్యము వింటూ ఉండగానే నీ అద్భుతమైన కార్యమును జరిగించుమని, నీ గొప్ప శక్తిని విడుదల కలిగించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో రాయబడినటువంటి శ్రేష్టమైన సంగతులు, సంసోను గాజా పట్టణములో ఉన్న వేశ్య దగ్గర నుండి అర్ధరాత్రి బయలుదేరి అతడు బయటకు వచ్చేశాడు. అయితే వచ్చిన పిమ్మట అతడు షోరేకు లోయలోనికి వెళ్ళాడు. షోరేకు లోయలో దెలీలా అనబడుతున్న ఒక స్త్రీ ఉంది అన్నాడు. అనగా వాక్యమును బట్టి దెలీలా ఒక స్త్రీ, వేశ్య కాదు. గాజా పట్టణములో ఉన్న స్త్రీ వేశ్య. బాగా గమనించాలి. గాజా పట్టణములో ఉన్న ఆమె వేశ్య, కానీ షోరేకు లోయలో ఉన్న దెలీలా వేశ్య కాదు. ఈ రెండు గమనించవలసిన విషయం. అయితే షోరేకు లోయలో ఎవరున్నారు అని అంటే దెలీలా ఉన్నట్లుగా వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనమును బట్టి షోరేకు అనగా శ్రేష్టమైన ద్రాక్షల లోయ అని పిల్లారా మనము నేర్చుకున్నాం. శ్రేష్టమైన ద్రాక్షల లోయ దేనికి ముంగుర్తు అనంటే యేసు ప్రభు వారి యొక్క శరీరానికి ముంగుర్తని. ఆ శ్రేష్టమైన ద్రాక్షలు పిండితేనే ద్రాక్షారసం వస్తుంది గనుక ఆ ద్రాక్షారసమును నా రక్తము అని ప్రభువు సంబోధించాడు గనుక శ్రేష్టమైన ద్రాక్షలు ప్రభువు వారి యొక్క దేహానికి సాదృశ్యమని, ప్రభువు యొక్క శరీరము సంఘానికి ముంగుర్తని నేర్చుకున్నాం. అయితే సంఘములో ఎవరున్నారు అనంటే మధురం అనబడుతున్న దెలీలా ఉంది. గమనించాలి. సంఘములో ఎవరున్నారు అనంటే దెలీలా అనబడుతున్న స్త్రీ ఉంది. దెలీలా అనగా అర్థం మధురము అని అర్థం. దెలీలా అనగా అర్థం మధురం. దేవుని సంఘములో ఏముండాలి అనంటే మధురము ఉండాలి. దేవుని సంఘములో పులారా మధురమైనది ఉండాలి. కానీ దేవుని సంఘం అనబడుతున్న ద్రాక్ష తోటలో మధురము ఉండట్లా సింహము ఉంటుంది. వాక్యాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే సంసోను తిమ్నాతులో తాను చూసినటువంటి స్త్రీని పెళ్లాడడానికి వెళుతూ ఉన్నప్పుడు
ఆయన ద్రాక్ష తోటల దగ్గరికి వస్తూ ఉండగా తోటలో నుండి ఒక సింహం బొబ్బరిస్తూ ఆయన మీదకు వచ్చింది. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటకి బొబ్బరించుచూ వచ్చాను. ఆ సింహం ఎక్కడ ఉన్నది అంటే ద్రాక్ష తోటల దగ్గర. ఎప్పుడైతే సంసోన్ ఆ ద్రాక్ష తోట దగ్గరికి వచ్చాడో సింహము అతని మీదకు వచ్చింది. అనగా దేవుని లేఖనమును బట్టి ద్రాక్ష తోటలో ఏముంది అంటే సింహం ఉంది. ద్రాక్ష తోట దేవుని సంఘం. దేవుని సంఘములో సింహము ఉండకూడదు. దేవుని సంఘములో మధురము ఉండాలి. నేడు దేవుని సంఘాలు సింహాలుగా మారిపోయాయట. దేవుని వాక్యం బోధిస్తుంది. చూడండి వాక్యాన్ని. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయము 7, 8 వచనాలు చదువుతున్నా. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. ప్రియులారా, దేవుని లేఖనములో దేవుడు మాట్లాడినటువంటి మాట, నేను నా మందిరాన్ని విడిచిపెట్టా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయుల ప్రజలని విడిచిపెట్టా. ఏమి కారణం అని అంటే, నా స్వాస్థ్యమైన నా ప్రజలు, నా స్వాస్థ్యమైన నా సంఘం నాకు సింహము వంటిదైపోయింది. అడవిలోని సింహము వలె అది నా మీదే గర్జన చేస్తుంది అన్నాడు. ఈ రోజున దేవుని మీద దేవుని సంఘమే గర్జన చేస్తుందట. దేవుని మీదే దేవుని సంఘాలు గర్జన చేస్తున్నాయి. దేవుని సంఘాలు దేవుని మీద ఎలా గర్జన చేస్తాయి? దేవుని సంఘాలు దేవుని మీదే ఎలా పోట్లాడతాయి? మీకు ఒక విషయాన్ని చెబుతా, ఎలా పోట్లాడతాయో. నేను ఒకసారి సువార్త సభలకు వెళ్ళినప్పుడు, సువార్త సభలలో వాక్యాన్ని బోధించడానికి పిలిచారు గనక ఆ గ్రామానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ ఊర్లో చక్కగా సెంటర్లో మీటింగ్లు పెట్టారు. ఆ ప్రక్కనే వేరే ఒక మందిరం ఉంది. ఊరు చిన్నదే. అక్కడ 3 మందిరాలు ఉన్నాయి. అయితే అక్కడ ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు ఎవ్వరితో కలవడట. వాళ్ళ విశ్వాసులను ఎవ్వరి దగ్గరికి వెళ్ళనీయుడు. ఒకవేళ ఏ సేవకులైనా, అయ్యా సభలు పెట్టుకుంటున్నాం, మీ సంఘముతో రండి అని అంటే, వాళ్ళతో పులారా మీ డినామినేషన్ వేరు, మా డినామినేషన్ వేరు, మేము రాము అని చెబుతాడట. అంతేకాదు, ఏ సేవకులైనా గ్రామ రక్షణ కొరకై, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ఒక దైవజనుడిని పిలిపించి సువార్తను ప్రకటిద్దామని సువార్త సభలు పెడితే వెంటనే ఆ సేవకుడు వాళ్ళ సంఘములో ఏదో ఒక కూటం పురమాయించి ఆ 3 రోజులు ప్రజలు ఇటు రాకోకుండా, ప్రజలు వాక్యం వినకుండా వాళ్ళ సంఘములో సభలెట్టేస్తాడట. పెట్టడమే కాదు, విచిత్రం ఏమిటంటే ఆ యొక్క సంఘము యొక్క మైకు గొట్టాలు ఈ సభల వైపు పెడతాడు. ఏంటి అంటే, సభలలో బోధించే వాక్యం వాళ్ళు వినకూడదని. ఇప్పుడు సభలలో దైవజనుడు వాక్యాన్ని బోధిస్తూ ఉంటే అతడు కూడా ఎదురు బోధ దాన్ని ఏమనాలి? దేవుని మీదే సంఘము గర్జన చేస్తుంది. ఒక దైవజనుడు
వాక్యాన్ని బోధిస్తుంటే మరొక దైవజనుడు విమర్శ, ఒక దైవజనుడు వాక్యాన్ని బోధిస్తుంటే ఎదురు మళ్ళీ గొట్టాలు పెట్టి మళ్ళీ బోధ అనగా దేవుని యొక్క సంఘము దేవుని మీదే గర్జన చేస్తుంది. అది అడవిలోని సింహము వంటిదైపోయింది. ఈ రోజున పులారా సంఘాలలో సింహాలు ఉన్నాయి, సంఘాలలో పులార అరుపులు, సంఘాలలో గొడవలు, సంఘాల్లో పులార విభేదాలు, సంఘాల్లో పులార రాజకీయాలు, సంఘాల్లో ఏలుబడులు. ఇవన్నీ కారణం సింహము యొక్క లక్షణాలు. ఈ రోజున అనేక సంఘాలలో ఢిల్లీలో అనబడుతున్న మధురం ఉండాలి గాని సంఘాలలో మధురము లేదు, సంఘాలలో మాధుర్యము లేదు. సంఘాలలో మధురము లేకుండా సంఘాలలో సింహాలు ఉన్నాయి. వాక్యానుసారముగా సంఘములో సింహం ఉండకూడదు. సింహము ఉంది అంటే ఆ సంఘము ద్రాక్ష తోట కాదు, ఆ సంఘము ముండ్ల పొద. పేరుకి ఒకవేళ అది ద్రాక్ష తోట అనబడవచ్చు గాని, పేరుకు ఒకవేళ అది దేవుని సంఘం అనబడవచ్చు గాని, ఆ సంఘములో సింహము ఉంటే అది ముండ్ల పొదే. ఎందుకు అని అంటే సింహము ఉండే స్థలము పొదలలోనే. చూడండి వాక్యాన్ని, ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నా. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. పొదలలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. పొదలలో నుండి సింహము బయలుదేరింది అనగా అర్థం, సింహము ఉండేది ఎక్కడ, సింహము దాగేది ఎక్కడంటే పొదలలో. ఇవాళ సంఘములో సింహము ఉంది అంటే అర్థం ఏం తెలుసా? ఆ సంఘం పొదగా మారిపోయింది, ఆ సంఘం పులారా పొదగా తయారైపోయింది. అందుకే ఆ పొదలలో పులారా సింహము ఉంటుంది, ఆ పొదలలో క్రూర జంతువు ఉంటుంది. ద్రాక్ష తోటలు సింహాలు ఉండకూడదు. నేటి సంఘాలలో పులారా సింహాలు. ఈ రోజున చూడండి, మనుషుల్ని వర్ణిస్తా ఉన్నారు. పులొచ్చిందంటే అది అడివై ఉండాలి, ఆడు జంతువై ఉండాలి. అవునా కాదా? చాలా మందికి పేర్లు పులారా, వాడు సింహము లాంటి వాడని, వాడు పులి లాంటి వాడని మనుషులు పశువుల్లాగా పేర్లు పెట్టి పిలుచుకుంటా ఉన్నారు. ఒక్కడు కూడా మంచోడు వచ్చాడనో, ఒక్కడు కూడా ఒక చక్కని వ్యక్తి వచ్చాడనో, ఒక్కడు కూడా ఒక చక్కని పులారా ప్రవర్తన కలిగిన వాడొచ్చాడు అంటల్లా. ఎంతసేపు కూడా పులొచ్చాడు, సింహం వచ్చాడు, ఏనుగొచ్చాడు. ఇదే మనుషుల యొక్క లక్షణం. అంటే లోకాన్ని అపవాది అడవిగా మార్చాడు గనుక మనుషులు కూడా అడవిలోని జంతువులుగా పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. ఎంత దౌర్భాగ్యమైనటువంటి విషయమో మీరు ఆలోచించండి. దేవుని లేఖనములో, దేవుని సంఘములో సింహం ఉండకూడదు, దేవుని సంఘములు మధురం ఉండాలి. ఆ యొక్క షోరేకు లోయలో దెలీలా ఉంది. దేవుని సంఘములో మధురము ఉండాలి. దేవుని సంఘములోకి ఎవరైనా అడుగు పెడితే, అయ్యా మీ సంఘములో ఎంత ప్రశాంతంగా ఉందండి, మీ సంఘం ఎంత మధురముగా అందంగా ఉందండి, ఎంత చక్కనటువంటి ఆత్మీయత ఉందండి, మీ సంఘములో చక్కని క్రమం ఉంది, మీ సంఘములో చక్కనటువంటి ఆరాధన ఉంది, మీ సంఘములో చక్కనటువంటి ఇదిగో క్రమశిక్షణ ఉంది అని సంఘములో ఉన్న మధురాన్ని ప్రజలు చూడాలి. నేటి సంఘాల్లో, కొన్ని సంఘాల్లోకి వెళతాం, అసలు అది సంఘమో సంత మార్కెట్టో తెలియదు, అది సంఘమో లేక సంతో తెలియదు, ఎందుకంటే పాడేవాళ్ళు పాడుతూ ఉంటారు, తిరిగేవాళ్ళు తిరుగుతూ ఉంటారు. ప్రియులారా, వాక్యం ఆయన బోధిస్తూ ఉంటాడు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతారు, ఊసులాడేవాళ్ళు ఊసులాడతారు, ఫోన్లు చూసుకునేవాళ్ళు ఫోన్లు చూసుకుంటారు, బయటికి వెళ్ళేవాళ్ళు వెళుతూ ఉంటారు, వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు. క్రమం ఉండదు. ఆ పాస్టర్ గారు కళ్ళు మూసుకుని బోధ చేస్తాడు తప్ప, వాక్యం జరుగుతున్నప్పుడు మీరు అటు
తిరుగుతున్నా అమ్మా మీ పిల్లల్ని కంట్రోల్ చేయండి అని అనడు. అంటే ఒకవేళ వాళ్ళ సంఘానికి రారని భయమీనికి గద్దించలేని బోధకుడు సంఘానికి పనికిరాడు. ఒకవేళ నీ కళ్ళ ముందే అక్రమం జరుగుతుంటే నువ్వు గద్దించలేదంటే నువ్వు నిజమైన దైవజనుడివి కాదు. సంఘాన్ని అడ్డం పెట్టుకు బతికేవాడివంతే. ఎందుకో తెలుసా, నీ కళ్ళ ముందే గలిబిలి జరుగుతుంది సంఘములో. నీ సంఘం ముందే పులారా ఏంటి ప్రజలు ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారు. ఇష్టానుసారముగా బ్రతకడానికి వాళ్ళను విడిచిపెట్టావు. దైవజనుడుగా దేవుణ్ణి ఎందుకు పెట్టాడు సంఘములు తెలుసా? ప్రజలను క్రమపరుస్తావని, ప్రజలను పులారా క్రమముగా నడిపిస్తావని, ప్రజలను పులారా తీర్చిదిద్ది దేవుని రాకడకు సిద్ధపరుస్తావని. అంతేగాని గద్దించకూడదండి, గద్దిస్తే మళ్ళీ రేపు రారండి, గద్దించకూడదండి, గద్దిస్తే వాడు ఫీల్ అవుతారండి, గద్దించకూడదండి, గద్దిస్తే ఒకవేళ వాళ్ళు ఇదిగో ఏమని అనుకుంటారు అని పనికిరాని చెత్త కబుర్లు చెబితే నువ్వు సేవకుడుగా పనికిరావు. గొర్రె మందలోంటి పక్కకెళ్తుంటే, గొర్రె పక్కదాన్ని పొడుస్తూ ఉంటే కాపరి కళ్ళు మూసుకుని చూడకూడదు, దాన్ని అదిలించాలి. చాలా మంది సేవకులు నేటి దినాల్లో సంఘములో పులారా గద్దించరు, సంఘాన్ని పొగుడుతూ ఉంటారు. ఎంతసేపు కూడా సంఘాన్ని పులారా ఎంతసేపు కూడా మెచ్చుకోవడమే పులారా. అప్పుడు సంఘం ఎలా తెలుసా, పొదలాగా తయారవుతుంది. ఒక క్రమం ఉండదు. సంఘములో క్రమం ఉండాలి. ఇతరులు ఎవరైనా సంఘములో కడుగు పెడితే సంఘములో మధురం వాళ్ళకి కనబడాలి. సంఘములోని మధురాన్ని వాడు ఆస్వాదించాలి. ఇదిగో ఆ సంఘానికి వెళ్తే ఎంత క్రమశిక్షణరా, ఆ సంఘానికి వెళ్తే ఎంత ఆత్మీయతరా. అక్కడ కూర్చున్న కాసేపు అసలు ఏ బాధలు గుర్తు రాలేదు, దేవుని వాక్యం వింటూ ఉండగా అప్పుడే టైం అయిపోయిందా అన్నట్లు ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రార్థన, అక్కడ ఉన్న పాటలు, అక్కడున్న ఆరాధన, అక్కడున్న వాక్యం, అక్కడున్న క్రమశిక్షణ ఎంత బాగున్నాయో. దేవునికి మహిమకరముగా అనేటట్లు సంఘాలు ఉండాలి గాని సంఘాలు సింహపు ఉండే పొదల్లాగా ఉండకూడదు. నేటి సంఘాలలో పురాణ మధురం కనబట్టలేదు, సంఘాల్లో మధురము కనపట్టలేదు. సంఘములు పులారా మధురము లేకుండా విషముగా మారిపోయాయి. సంఘాల్లో మధురానికి మధురు విషం పులార చెడు కనపడతా ఉంది. జాగ్రత్తగా గమనించాలి. సంసోను ఆ షోరేకు లోయలోనికి వెళ్ళడానికి కారణం ప్రాణ భయం. శత్రువులైన ఫిలిస్తీయులు తరుముతూ ఉంటే, ఎక్కడ శత్రువులు పట్టుకుంటారో, ఎక్కడ నన్ను బంధిస్తారో, ఎక్కడ చంపేస్తారో అన్న భయముతో అతడు షోరేకు లోయలోకి వచ్చాడు. ఎందుకో తెలుసా, షోరేకు లోయలు మధురముంది. మరణము నుండి తప్పించుకోవడానికి, మరణము నుండి రక్షించడానికి మధురం అనబడుతున్న దెలీలా షోరేకులో ఉంది. ఈ రోజున ప్రియ దేవుని బిడలారా, లోకములో అపవాది చేత తరమబడుచు, మరణము చేత తరమబడుచు, సమస్యల చేత తరమబడుచు, ఓటమి భయముతో నువ్వు పరిగెడుతూ ఉంటే షోరేకు అనబడుతున్న క్రీస్తులోనికి రా. ఎందుకో తెలుసా, క్రీస్తులో సంఘము ఉంది. ఆ సంఘములో మధురము ఉంది. ఆ సంఘములో మధురము ఉంది. నేను చెప్పగలను, లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘాలు ఇక్కడ ఉండని, ఇండియాలో ఉండని, ఎక్కడైనా ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఉన్న సంఘాలలో క్రమశిక్షణ చాలా ముఖ్యముగా ఉంటూ ఉంది. నేను క్లియర్గా చెబుతా, క్రమము లేని వారు ఎవరైనా సరే బయటి బొమ్మని చెబుతా, మొకమాటం లేకుండా. క్రమం, మందిరములో కడుగు పెట్టగానే చెప్పులను నీవు డోరు బయటే విడిచి చక్కగా లోపలికి వచ్చి నీకు ఏర్పాటు చేయబడిన స్థలములో కూర్చొని ఆరాధిస్తూ వాక్యం బోధిస్తున్నప్పుడు వింటూ, పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ పులారా ప్రార్థన చేస్తూ దేవునిలో క్రమముగా వెళ్ళాలి. కొన్ని సంఘాలను మనం చూస్తాం,
దైవజనుడు ప్రార్థన అని ఆయన కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తాడు. విశ్వాసులు కళ్ళు మూయరు. వాళ్ళని వీడు చూసుకుంటూ పొళ్ళి గిలుచుకుంటూ ఊసులాడుకుంటూ బయటికెళ్ళి తిరుగుతూ ఇలాంటి పనికి మారిన పనులు చేస్తారు. గాని అయ్యో దైవజనుడు ప్రార్థన అన్నాడు, కళ్ళు మూసుకోవాలంతే. ప్రార్థన అన్నప్పుడు నువ్వెందుకు ఇతరులను చూడాలా? ప్రార్థన అంటే నువ్వెందుకు ఇతరుల వైపు చూడాలి? ఎందుకు కళ్ళు తెరవాలి? పైగా వీళ్ళు ఏమంటారు తెలుసా? ప్రార్థన అయిపోయిన తర్వాత, పాస్టర్ గారు మీరు ప్రార్థన అన్నారు కానీ ఆ మనిషి కళ్ళు మూయలేదండి అంటాడు. ఆడు కళ్ళు మూయలేదు అసలు నీకెలా తెలుసు? ఆడు కళ్ళు మూయలేదని నీకెలా తెలుసు? వాడు బయటికి వెళ్ళాడని నీకెలా తెలుసాడు? నువ్వు కళ్ళు మూయలేదు. పైగేదో నువ్వు నీతిమంతుల్లాగా మళ్ళీ ఆడి మీద సాడీలు చెబుతావు. చాలా మంది సంఘాల్లో నేటి దినాల్లో పులారా క్రమశిక్షణ లేదు, క్రమము లేని సంఘాలు అయిపోయినాయి. సంసోను ఆ యొక్క షోరేకులో మధురం అనబడుతున్న దెలీలా ఉంది అని ఎరిగి ప్రాణ భయముతో మరణాపేక్ష గలవాడై ఆ యొక్క స్థలములోకి వెళ్ళాడు. అయితే పులారా ఈ మధురం అనబడుతున్న దెలీలా చాలా రోజులు చక్కగా బాగుంది. దెలీలా పులారా సంసోను వెళ్ళిన ప్రారంభములో సంసోన్ని చాలా ప్రేమించింది. సంసోను కూడా ఆమెను ప్రేమించాడు. ఇద్దరి మధ్యన చక్కని బాంధవ్యం ఉంది. దెలీలా పులారా సంసోన్ని చక్కగా ఆదరించింది. సంసోన్ని చక్కగా పులారా పరామర్శించింది. సంసోను చక్కగా ప్రేమించింది. లేకపోతే సంసోను వేశ్య దగ్గర నుండి అర్ధరాత్రి వెళ్ళిపోయినట్లుగా దెలీలా దగ్గర నుంచి కూడా వెళ్ళిపోయేవాడు. కానీ దెలీలా చూపిన ప్రేమ, దెలీలా చూపిన ఆదరణ, దెలీలా దగ్గర దొరికినటువంటి అతనికి సౌఖ్యము నచ్చి అక్కడే ఉండిపోయాడు. దెలీలా ఫస్ట్ లో బాగుంది. నేటి దినాల్లో కూడా సంఘాలు ప్రారంభములో చాలా బాగుంటున్నాయి. వచ్చిన వాళ్లను ఆహ్వానించే విషయములు, వచ్చిన వాళ్లను గౌరవించే విషయములు, వచ్చిన వాళ్లను ఆదరించే విషయములు, వచ్చిన వాళ్లను ప్రేమించే విషయములు సంఘపు తొలి దినాలలో సంఘము యొక్క క్రమం చాలా బాగుంది. వచ్చిన వాళ్ళు ఇక ఈ సంఘములోనే ఉండాలి, ఏ సంఘములోకి వెళ్ళకూడదు, ఎక్కడ తిరగకూడదు. ఎందుకంటే నేను వెళ్ళగానే చక్కగా ప్రేమించే బిడ్డలున్నారు, నేను వెళ్ళగానే పరామర్శించే బిడ్డలున్నారు, నేను వెళ్ళగానే నన్ను గౌరవించే బిడ్డలున్నారు, నేను వెళ్ళగానే దైవజనుడు చక్కగా నన్ను ప్రేమతో పలకరిస్తున్నాడు. ఇక ఈ సంఘములోనే నేను స్థిరముగా ఉండాలి అనుకొని ఆ సంఘము యొక్క ప్రేమకు ముగ్ధులై, ఆ సంఘము యొక్క క్రమానికి ముగ్ధులై, ఆ సంఘము యొక్క పులార కార్యక్రమానికి ఆకర్షితులై అక్కడే ఉండిపోతూ ఉన్నారు. అయితే దెలీలా కూడా ప్రారంభ దినాలలో చాలా బాగుంది. దెలీలా కూడా ప్రారంభ దినాల్లో చాలా బాగుంది. అయితే సంసోనుని ఏ శత్రువులైతే తరుముతున్నారో, సంసోనుని ఏ శత్రువులైతే అంతమొందించాలని చూస్తున్నారో ఆ ఫిలిస్తీయులు దెలీలాని పట్టుకున్నారు. దెలీలాని పట్టుకొని 5 సర్దారులు ఆమెతో మాట్లాడారు. ఏమని తెలుసా? నీవు సంసోను యొక్క బలము ఎక్కడుందో తెలుసుకో, అది మాకు చెప్పు. మాలో ఒక్కొక్కడు నీకు 1100 రూకలిస్తాడు అని చెప్పాడు. చూడండి వాక్య గ్రంథాన్ని. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం. ఫిలిస్తీయుల సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో మేమెలాగూ అతనిని గెలవవచ్చునో తెలుసుకొనుము. మేము అతన్ని బంధించి అతని గర్వము అణుపుదుము. అప్పుడు మాలో ప్రతివాడును 1100 వెండి నాణెములను నీకిచ్చేదమని చెప్పిరి. జాగ్రత్తగా గమనించాలి పులారా. సంసోనుని
పులారా వాళ్ళు నాశనం చేయడానికి, సంసోను యొక్క గర్వాన్ని అణచడానికి, సంసోను బలాన్ని పాడు చేయడానికి ఇప్పుడు ఎవరిని బట్టినా తెలుసా? ఎక్కడ ఆదరించబడుతున్నాడో, ఎక్కడ పులారా సేద తీరుస్తున్నాడో, ఎక్కడ దాగుకున్నాడో ఆ దాగు చోటు అయిన దెలీలాను వాళ్ళు పట్టుకొని దెలీలాకు వాళ్ళు ధనాపేక్ష అనే వల వేశారు. జాగ్రత్తగా గమనించాలి. వాళ్ళు ధనాపేక్ష అనే వల వేశారు. ఈ రోజున విశ్వాసులైన ప్రజలు ఈ సంఘములోనికి వెళితే నేను ఆదరించబడతా, ఈ సంఘములోనికి వెళితే నాకు ప్రేమ దొరుకుతుంది, ఈ సంఘములోనికి వెళితే నా కుటుంబములే సంఘము నన్ను బలపరుస్తుంది అని చెప్పి సంఘాలలోనికి వస్తూ ఉంటే, ప్రారంభ దినాలలో సంఘాలు బాగున్నాయి, ప్రారంభ దినాల్లో చక్కని ఆదరణ ఉంది, ప్రారంభ దినాల్లో చక్కనటువంటి పులార ఆత్మీయత ఉంది. కానీ రాను 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 ఆ సంఘం ధనాపేక్షతో పులార నిండిపోయింది. ఆ సంఘములో ధనాపేక్ష పులార సొరబడిపోయింది. ఆ సంఘములో ధనాపేక్ష పులార చొచ్చుకొని ఇప్పుడు సంసోనుని దేనిని బట్టి శత్రువులకు అప్పగించాలని, సంసోనుని దేని వల్ల తన బలాన్ని తెలుసుకోవాలని, సంసోనుని పులార శత్రువుల చేతికి అప్పగించడానికి సంఘము ధనాపేక్షకు లోబడి ఆ యొక్క విశ్వాసి యొక్క బలమును, ఆ విశ్వాసి యొక్క పులార బలమును గురించి ఆలోచన చేయడం ప్రారంభించింది. నేటి దినాలలో అనేక సంఘాలు కూడా మొదటిగా ఉన్నటువంటి ఆత్మీయత లేకుండా, మొట్టమొదటిగా ఉన్నటువంటి ప్రార్థన లేకుండా, మొట్టమొదటిగా ఉన్న ఆదరణ లేకుండా పులార అపవాది ప్రేరేపించిన ధనాపేక్షకు లోబడి సంఘాలలో నేడు ధనాపేక్ష పెరిగింది. సంఘాలలో ధనాపేక్ష పెరిగింది. దేవుని యొక్క సేవకులు గాని, సంఘ పెద్దలు గాని ఎంత సమయము కూడా మనకెంతొస్తుంది కానుక అనే తప్ప సంఘములో ఎంతమంది బిడ్డలు క్రొత్త వారు వస్తున్నారు, ఎంతమందికి మనం బాప్తిసం ఇస్తున్నాం, ఎంతమంది మన సంఘ బిడ్డలు ఎంతమంది బలపడుతున్నారు, ఈ లెక్కలేమీ లేవు. ఇదిగో ఈ ఏడాదిలో ఎంత నిలవేశామో, ఈ ఏడాదిలో ఎంత కానుకొచ్చింది, ఈ ఏడాదిలో ఎంత ఖర్చు పెట్టాము, ఈ గొడవలే తప్ప పులారు వేరే గొడవ లేదు. ఈ రోజున ధనాపేక్ష సంఘములలోనికి వచ్చేసింది. శత్రువు విశ్వాసుల యొక్క పులార బలమును దెబ్బతీయడానికి, శత్రువు విశ్వాసుల యొక్క పులార బలమును నాశనం చేయడానికి సంఘానికి వేసిన వలేంటో తెలుసా? ధనాపేక్ష. అయితే ఇక్కడ విచిత్రమైన ధనాపేక్ష వల వేశాడు. ఎందుకు అంటే 5 సర్దార్లు వాళ్ళు వచ్చి మనిషికి 1000 వెండి రూపాయలు ఇస్తాము అనాలి. కానీ వాళ్ళు అంటారు మనిషికి 1100 అనగా 1100 వెండి నాణ్యాలు ఇస్తాము అన్నారు. 1100 అని ఎందుకు అనాలి? వాళ్ళు 1000 అనవచ్చు కదా, కానీ 1000 అంటలే, 1000 పైన 100 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. కారణం ఏమిటి అనంటే సంఘమునకు 1000 రూపాయలు లెక్కగా బైబిల్ గ్రంథం బోధిస్తుంది. సంఘానికి 1000 రూపాయలు పులారా బాడిక కట్టేటట్లుగా, లేక సంఘానికి ద్రాక్ష తోటకి 1000 రూపాయలు పులారా కిరాయిగా వాక్యం బోధిస్తా ఉంది. చూడండి వాక్యాన్ని. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుతున్నా. పరమగీతముల గ్రంథము 8వ అధ్యాయము 11, 12 వచనాలు. బయలు హామోనునందు సొలొమోనుకు ఒక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమునున్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. ప్రియులారా, లేఖనములో సొలొమోనుకి బయలు హామోనులో ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఆయన పులారం కాపులకిచ్చాడు గుత్తకి. అయితే
వాళ్ళ దగ్గర నుండి ఆయన ఏం తీసుకున్నాడు తెలుసా? ఒక్కొక్క తోటకొచ్చి 1000 రూపాయలు మీరు ఇవ్వాలి, 1000 రూపాయలు మీరు ఇవ్వాలి. అనగా తోటకు కట్టబడిన విలువ 1000. తోటకు కట్టబడిన విలువ 1000. సంఘానికి కట్టబడిన విలువ 1000 రూపాయలు. కానీ సంసోనికి వాళ్ళు కట్టిన విలువ ఏంటి తెలుసా? 1100. బైబిల్ గ్రంథములో 1000 రూపాయలు అనేది పులారా విమోచన క్రయధనముగా ఇవ్వబడే డబ్బు. విమోచన క్రయధనముగా ఇవ్వబడే డబ్బు ఎవరికి ఇవ్వబడింది? విమోచన క్రయధనముగా 1000 రూపాయలు. వాక్యాన్ని మనం చూస్తే ఆదికాండము 20వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండము 20వ అధ్యాయము 16వ వచనం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ మాట అంటున్నది ఎవరు అంటే అబీమెలెకు అనబడుతున్న పులారా వ్యక్తి. గెరారు అనబడుతున్న దేశములో ఉన్న రాజు. అబ్రహాము ఒక పర్యాయం గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు శారా నా చెల్లి అని అబద్ధం చెప్పాడు. శారా కూడా మా అన్నే అని చెప్పినప్పుడు ఈ యొక్క అబీమెలెకు అనే రాజు ఆమెను హృదయపూర్వకముగానే పెళ్లి చేసుకోవడానికి తీసుకుని పోయాడు. అయితే తరువాత ప్రభువు ఆ అబీమెలెకుతో మాట్లాడాడు. ఇదిగో నీవు తీసుకొచ్చిన ఆమె ఒక వ్యక్తికి భార్య, ఆ విషయములో జాగ్రత్త సుమా అని మాట్లాడితే ఆయన అన్నాడు, అయ్యా నేను ఈమెను హృదయపూర్వకంగా వివాహం చేసుకొని తీసుకొచ్చా, అంతేగాని ఈమె వేరే వ్యక్తి భార్య నాకు తెలియదు. అతడు కూడా మా చెల్లె అన్నాడు గాని భార్య అని చెప్పలేదు అని పులారా దేవునితో మాట్లాడాడు. ఆ తరువాత అబ్రహాముని పిలిచి అబీమెలెకు మాట్లాడుతూ, అయ్యా ఇదిగో ఇలాంటి పరిస్థితి చేస్తావు, ఇది మంచిది కాదు. ఇదిగో ఈమె నిమిత్తం నేను చేసిన తప్పుకై, ఈమె నిమిత్తం నేను చేసిన దోషముకై ప్రాయశ్చిత్తము కొరకై 1000 రూపాయలు ఇస్తున్నాను అని అందరి సమక్షములో అబీమెలెకు ఏ దోషము చేయలేదు అని రూపించడానికి ప్రాయశ్చిత్తముగా క్రయధనముగా పులారా ఆ 1000 రూపాయలు అబ్రహాముకి ఇచ్చాడు. అనగా ఒక స్త్రీ విమోచించబడడానికి, ఒక స్త్రీ యొక్క ప్రాయశ్చిత్తము కొరకై 1000 రూపాయలు అబీమెలెకు ఇచ్చాడు. సొలొమోను తన తోట విషయములో 1000 రూపాయలు మీరు బాడుక ఇవ్వాలి అన్నాడు. కానీ ఫిలిస్తీయులు సంసోను దగ్గరకు వచ్చారు. వాళ్ళు అంటారు 1000 కాదు, 1000 పైన ఒక్కొక్కడు 100 ఇస్తాం. అనగా పులారా తోట కన్నా శారా అనబడుతున్న స్త్రీ కన్నా 100 రూపాయలు ఎక్కువ ఇస్తాం అని చెప్పి ధనాపేక్షను ఎర్రవేస్తున్నారు. ధనాపేక్షను పులారా ఎర్రవేస్తున్నారు. జాగ్రత్త గమనించాలి. నేటి దినాలలో సంఘాలలో ధనాపేక్ష ఎక్కువయింది. చిన్నదానికి ప్రతిదానికి పులారా వ్యాపారముగా మారిపోయాయి. నేను కొన్ని సంఘాలను గమనిస్తా ఉన్నాను. ఒకసారి ఒక ఆయన దైవజనుడే పులారా, దైవజనుడే ఏంటి మంచి పేరుంది. అయితే జనవరి 1వ తారీఖున నూతన సంవత్సరపు క్యాలెండర్ని విడుదల చేసేటప్పుడు ఆ క్యాలెండర్ని ఆయన పులారా ప్రార్థన చేసి, ఈ క్యాలెండర్ ఎవరి ఇంటిలో ఉంటే ఇది మొదటి క్యాలెండర్ గనక గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అయితే ఈ క్యాలెండర్ని ఏలం పాట పెడుతున్నానని వేలం పాట పెట్టాడు. ఒక క్యాలెండర్ని 30 లేక 40 రూపాయలతో పులారా కొనుక్కోవలసిన క్యాలెండర్ని అతడు పులారా వేలం పాట పెట్టి ప్రజలు పోటీ పడి పాడుకుని కొనుక్కునేటట్లుగా దానిని వ్యాపారంగా మార్చేశాడు. ఈ రోజున ఎంతో మంది దైవజనులు పులారా వ్యాపారాలుగా సంఘాల్లో పులారా ధనాపేక్షను చొప్పింపజేస్తున్నారు. చిన్నదానికి పులారా కొనుక్కోవాలి, పెద్దదానికి కొనుక్కోవాలి, వ్యాపార పిల్లుగా మారిపోయాయి. ఒకవేళ సంఘములో ఏదైనా పని ఉందా? ఇప్పుడు గల్ఫ్ దేశం ఉంది. గల్ఫ్ దేశాల్లో పులారా కొంతమందికి గవర్నమెంట్ ప్లేసులో ఆరాధన చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది గనక
వాళ్లకు పెద్ద రెంట్ ఉండదు, మెయింటెనెన్స్ ఖర్చు తప్ప. అయితే మిగిలినటువంటి దైవజనులు ఎవరైనా సరే ఒక ఆరాధన నడిపించాలి అంటే ఒక చిన్న స్థలాన్ని అద్దెకి తీసుకోవాలా. ఆ అద్దె కట్టాలి అని అంటే దైవజనుడు ఒక్కడే భరించలేడు. ఆయన కూడా ఇక్కడ ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటానికి వచ్చినోడు, ఆయనకి కుటుంబం ఉంటుంది కనుక సంఘమంటూ పెట్టాడు. కానీ దాన్ని భరించలేక విశ్వాసులైనటువంటి వారిని కొంతమందిని, అమ్మా మీరు కూడా తలా కొంత వేసుకుంటే అద్దె కడదామంటే అలాంటి వారికి ఇవ్వడం తప్పు లేదు. ఎందుకంటే మందిరానికి రెంట్ కట్టాలి గనక. ఆ విషయంలో కూడా ప్రతి నెల పాస్టర్ గారు రెంట్ అడుగుతున్నాడు అంటే నీలాంటి బుద్ధి లేని మనిషి ఇంకొకళ్ళు ఉండరు. ఎందుకంటే పాస్టర్ గారు జేబులో పెట్టుకోవడానికి కాదు అడిగేది, రెంట్ కట్టడానికి అడుగుతున్నాడు. నీ కళ్ళ ముందే కనపడుతుందిగా, ఆయన వెనకాల ఏం దాయిడు కదా. అంటే ఈ విషయంలో కూడా నీకు బుద్ధి లేదు అని అర్థమవుతుంది. కానీ పిల్లారా, అలాంటి విషయాల్లో మనము డబ్బుకి ఇదిగో ఈ పని చేస్తున్నారు అనకూడదు. కానీ కొన్ని సంఘాలలో ధనాపేక్ష ఎలాగ చేస్తున్నారు చెప్పరా. నేను గల్ఫ్లోనే కొన్ని సంఘాల్లో, మిగతా గల్ఫ్ కంట్రీలో నాకు తెలియదు కానీ కువైట్లో నేను చూసిన సంఘాల పరిస్థితి చూస్తున్నాను నేను. కొంతమంది అక్టోబర్ మాసములో, నవంబర్ మాసములో కోతకాల పండుగని చేస్తున్నారు. కోతకాల పండుగ ఎవరు చేయాలండి? ఇజ్రాయేల్ని చేశారు కోతకాల పండగ. మనం ఇజ్రాయేల్ని కాదే, క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవులమే మనము. ఒకవేళ ఇజ్రాయేలు చేసినట్లుగా మనం కూడా పండుగలన్నీ చేయాలంటే అన్ని పండుగలు చేయాలి. కోత పండుగ ఎందుకు చేస్తున్నావు? పైగా కోత పండుగ అంటే ఏంటో తెలుసా చేసేవాళ్ళకంటే? ఆ కోత పండుగ చేసేవాళ్ళకి బైబిల్లో అక్షరం ఒక తెలియదు. వాళ్ళకి కోత పండగ అని పేరు చెప్పి విశ్వాసుల దగ్గర డబ్బులు దండుకోవడమే తప్ప కోత పండగ యొక్క నియమావళి ఏమిటి అనేది తెలియదు. కోత పండగ అనేది వారి యొక్క పంట కాలములో పండిన పంటల్లో మొదటి పనను కోసి దేవుని సేవకుని యొద్దకు, ప్రత్యక్ష గుడారం యొద్దకు తీసుకొని వస్తే ఆ సేవకుడు దానిని బలిపీఠం పైన దహన బలి వలె అల్లల్లాడించేవాడు, అంటే దాన్ని దహించేవాడు. వారు తెచ్చింది మొదలుకొని వాళ్ళ అర్పణ దహించబడే వరకు వాళ్ళు పునర ఉపవాసం ఉండాలి. ఎవ్వడు కూడా ఏమి తినకూడదు. చూపిస్తాను చూడండి వాక్యాన్ని. ఒకవేళ మీకు డౌట్ వస్తే లేవియా కాండము 23వ అధ్యాయము, లేవి కాండము 23వ అధ్యాయము 9 నుండి 14 వరకు పులార మీరు చదవండి. దీనిలో నేను 13, 14 వచనాలు మాత్రమే చదువుతున్నా. దాని నైవేద్యము నూనెతో కలిసిన 2 10వ వంతుల గోధుమ పిండి, ఇది యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షారసము. మీరు మీ దేవునికి అర్పణము తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టి ఏమి, పేలాలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. ఇది పునర కోతకాలపు పండగ నియమావళి. 9వ వచనం నుండి మీరు చదువుకోండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు కోతకాల పండగ అంటే వ్యవసాయ భూములున్న దేవుని పిల్లలు వారి యొక్క వ్యవసాయాలలో తొలి పంట పనను కోసి దేవుని ఆలయము యొద్దకు తీసుకొస్తే దానిని పులారా అల్లాడించాలి. అల్లాడించేటప్పుడు వీళ్ళు ఉపవాసం ఉండాలి. ఒక్క మాట చెప్పాలంటే కోత కాలపు పండగ అనగా ఉపవాసపు పండగ. ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి తెలుసా? ఈ ఉపవాస పండగని ఇక్కడున్న సేవకులు, సంఘాలు తిండి పండగ మార్చేశాయి. కోతకాల పండగ అనగానే దైవజనుడు లేచి, ఇదిగో మీరు ఏమేమి వండుకొస్తారో వండుకురండి. ఇప్పుడు ఆ పండగ ఇక్కడ కాదు, పార్కులో చేద్దామని ఎక్కడో ఒక పార్క్ అద్దెకు తీసుకొని ఉదయం దగ్గర నుండి సాయంకాలం వరకు అక్కడ రకరకాల విశ్వాసులు రకరకాల వంటలు వండి తెస్తే అవన్నీ పార్కులో పెట్టి వాటిని అమ్మి ఆ డబ్బుని సంఘానికి ఇస్తే దానిని వాళ్ళు కూడబెడతా ఉన్నారు. ఇది ఘోరమైన పాపం. ఎందుకో తెలుసా?
వాళ్ళు కోతకాల పండగ చేయడం మొదటిది పిల్లలు ఆలోచించవలసిన విషయం. రెండవది, అది ఉపవాసముగా ఆచరించవలసిన దానిని వాళ్ళు తిండిగా మార్చేయడం రెండో విషయం. మూడవది, పైగా ఒకవేళ మనం ఏమనంటే వీళ్ళంటారు ఆ డబ్బు సేవకే వాడుతున్నాం కదండి, కన్నాలేసి ఎదటోడి దగ్గర అపవిత్రంగా దోసుకొని అది దేవుడికే ఖర్చు పెడుతున్నానంటే దేవుడికి అవసరమా? అలాంటిది అవసరమా? ఒకసారి మా సంఘములో, ఇండియాలో ఉన్నటువంటి ఒక సంఘములో కళ్ళు గీసే బిడ్డలు రక్షించబడ్డారు. వాళ్ళు కళ్ళు గీసి వ్యాపారం చేసి అది కులవృత్తిగా నడుస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి వాళ్ళు నాకు దశమ భాగం ఇచ్చారు. నేను వాళ్ళని అడిగా, ఈ దశమ భాగం మీరు ఎలా తీశారు? వ్యవసాయం చేశారా? ఉద్యోగమా? రోజు పనికి వెళ్తున్నారా? మరి ఏంటి అంటే వాళ్ళు మాకు వచ్చిన సంపాదనలోనండి అన్నారు. అదే ఎలా సంపాదిస్తున్నావు అని అడిగాను నేను. వాళ్ళు ఏం చెప్పలేకపోయారు. పక్కన విశ్వాసులు చెప్పారయ్యా, వీళ్ళు కళ్ళు వ్యాపారం చేస్తారండి, కనుక ఆ కళ్ళు వ్యాపారంలో చిన్నలో దశమ భాగం తీస్తారండి అని చెప్తే నేను చెప్పాను, అమ్మా ఆ వ్యాపారం చేయడం తప్పు. ఎందుకంటే త్రాగుబాతులు దేవుని రాజ్యానికి వారసులు కారణ వాక్యం బోధిస్తుండగా ఆ త్రాగుడికి మూల కారణమైన ఆ పానాన్ని మీరు అమ్మడం తప్పు, మొదటిది. రెండవది, మీకు తెలవకుండా ఆ దానిలో దశమ భాగాన్ని తీసి నాకు ఇవ్వడం అనే తప్పు నేను ఎప్పుడు తీసుకొని. అలాంటిది మీరు మానేసి మీరు కష్టపడి దానిలో ఇవ్వండి, అప్పుడు సేవకుడిగా తీసుకుంటానన్నా. తర్వాత వాళ్ళు పులారా దాన్ని విడిచిపెట్టి కష్టపడి చక్కగా వాళ్ళు పనిచేస్తూ అప్పుడు వాళ్ళు కానికిస్తే తీసుకున్నా. ఏం సేవకుడిగా వాళ్ళు ఏదమ్మితే నాకెందుకు, వాళ్ళు ఏ పని చేస్తే నాకెందుకని గబగబా ప్రార్థన చేసి దశమ భాగం జేబులు ఎట్టుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుందో తెలుసా? వాళ్ళు చేస్తున్న తప్పుని ప్రోత్సహించిన వాడిని అవుతాను నేను. నేటి దినాల్లో చాలా మంది ధనాపేక్షతో నింపబడి సంఘాలలో అక్రమార్జనను ఖండించట్లే. ఈ కోతకాల పండగలో డబ్బులు పులారి ఎలాగున దండుకుంటూ పైగా అది దేవుని సేవకే వాడుతున్నామని పనికి మాలి మాట మనది. వేశ్యావృత్తి చేసి ఒక స్త్రీ వేశ్యావృత్తి చేసి ఆ డబ్బులు తీసుకొచ్చి సేవకి వచ్చా? నువ్వు ప్రోత్సహిస్తావా? పనికి మాలోడా. దేవుని సేవకులయ్యుండి దేవుని పిల్లలుగా వాళ్ళను భక్తి మార్గంలో మానేసి అన్యాక్రాంతమైనటువంటి ఆలోచన చెబుతూ వాళ్ళు నాశనం చేస్తున్నారు వాళ్ళు చాలా మంది. పైగా దానికి మళ్ళీ పర్వాలేదునండి, దేవుని సేవకే వాడుతున్నాక నిన్ను వాడమన్నాడు దేవుడు. అపవిత్రమైన సొమ్ముని, అబద్ధాలాడి సంపాదించే సొమ్ముని, క్రమము లేకుండా ఇవ్వబడే సొమ్ముని దేవుడు వాడమన్నాడా? ఇవాళ దేవుని పైన వంకెడుతున్నాం. జాగ్రత్త సుమా. సంఘాలలో నేటి దినాల్లో ధనాపేక్ష ఎక్కువైంది. దేవుని సేవకిచ్చే బిడ్డలు మీ కష్టార్జితములోనివ్వండి, మీ యొక్క పులారా ఉద్యోగములోనివ్వండి. ఒకవేళ అనుకోవచ్చు ఉద్యోగం ఇమ్మంటే నేను బార్ షాపులో ఉద్యోగం చేస్తున్నానండి, మరి ఆ ఉద్యోగం కనుక అక్కడ తీస్తాను దక్షిణ బాగలదు. క్రైస్తవుడైన వాడు బార్ షాపులో ఉద్యోగం చేయకూడదు, త్రాగుబోతుల మధ్యన ఉద్యోగం చేయకూడదు. క్రైస్తవుడైన వాడు ఒకవేళ కిళ్ళి కొట్టు పెట్టుకుంటే సిగరెట్లు, గుట్కాలు, పాను పరాకులు అమ్మకూడదు. ఎందుకో తెలుసు? అపవిత్రమైనవని కనుక. ఈ రోజున చాలా మంది పులార దేవుని పిల్లలమంటారు, పులార మోసకరమైన వ్యాపారాలు చేస్తారు. దైవజనుల్లో కూడా ఏజెంట్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీసాకి పులారా 10 రూపాయలు ఖర్చు అయితే 20 రూపాయలు తీసుకుని అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు. పులారా చాలా మంది సేవకులారా, విశ్వాసులారా, అన్యక్రాంతమైన సొమ్ము అది మనము దేవుని పరిచర్య ఖర్చు పెట్టుట తగదు. దెలీలాకి వలేసరి ఫిలిస్తీయులు ఏమని తెలుసా? మాలో ఒక్కొక్కడు 1000 వెండి నాణ్యాలు ఇస్తామని. అప్పటి వరకు సంసోన్ని ప్రేమించిన దెలీలా అప్పటి వరకు పులారా సంసోనుని అప్పటి వరకు సంసోను విషయంలో బాధ్యతగా ఉన్న దెలీలా ఎప్పుడైతే ధనము యొక్క వెర్రిలో పడిందో ఇక సంసోను యొక్క బలహీనతను, సంసోను యొక్క అవిధేయతను
తెలుసుకొని వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయడం ప్రారంభించింది. ప్రేమ పోయింది. ఇప్పుడు ధనాపేక్ష కళ్ళ ముందు కనపడతా ఉంది, ధన ఆలోచన కనపడతా ఉంది. సంసోను బలం ఎక్కడ ఉందో అని ఇప్పుడు వెతుకులాట ప్రారంభమైంది. అప్పటి వరకు ఏనాడు సంసోనుని విసిగించని ఆమె అప్పటి వరకు సంసోనా నిమిత్త బలవంతుడిగా ఉండడానికి కారణం ఏమిటి అని ఎన్నడూ అడగని ఆమె ఆ రోజు నుండి నీ బలం ఏమిటి, అది ఎక్కడుంది, అది పోవాలంటే ఏం చేయాలి అని ఎంక్వైరీ మొదలుపెట్టింది. ధనాపేక్ష ఉన్న చోట పిల్లారా దేవుని యథార్థత ఉండదు. ధనాపేక్ష ఉన్న చోట నమ్మకత్వం ఉండదు. ధనాపేక్ష ఉన్న చోట పిల్లారా ఆదరణ గాని ప్రేమ గాని ఉండదు. ఈ రోజున చూడండి, ఎన్నో కుటుంబాలు, డబ్బు మీద ఆశ ఉన్న కుటుంబాలు, వాళ్ళ మధ్యన ప్రేమలు ఉండవు, వాళ్ళ మధ్యన ఆదరణ ఉండదు, వాళ్ళ మధ్యన ఏమాత్రం కూడా బంధుత్వాలు ఏమాత్రం కూడా ఉండవు. చాలా మంది గల్ఫ్ వచ్చిన బిడ్డలు చెబుతూ ఉంటారు, అయ్యా ఇదిగో మా భర్తలు మమ్మల్ని పంపించారు, వాళ్ళు నెలకొక్కసారి ఫోన్ చేస్తారండి, జీతం వచ్చిందా పంపించు, ఇక్కడ లేదంటారు. కానీ మధ్యలో ఎప్పుడైనా మేము ఫోన్ చేస్తే కనీసం ఎలా ఉన్నావు, ఏం తింటున్నావు, ఇదిగో ఆరోగ్యం బాగుందా, నీ పరిస్థితి ఎలాగుంది, మరి జాగ్రత్త, ఇక్కడ మేము బాగున్నాం అని ఏనాడు పలకరించరు. వాళ్ళకి డబ్బే కావాలి. ఒకవేళ పొరపాటున ఒక్క రోజున గాని ఒక నెల గాని మేము ధనం పంపించకపోతే ఇక మా విషయంలో వాడు ఎంత భయంకరముగా తయారవుతారో చెప్పలేమని కన్నీరు గార్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. ధనాపేక్ష ఉన్న చోట ప్రేమ ఉండదు, ధనాపేక్ష ఉన్న చోట నమ్మకం ఉండదు, ధనాపేక్ష ఉన్న చోట ఆదరణ ఉండదు. ఇవాళ అనేక కుటుంబాలలో ధనాపేక్ష ఏలుబడి చేస్తా ఉంది. నువ్వేదైనా చేయి, నాకు అనవసరం, నాకు డబ్బు కావాలంటున్నారట. చాలా మంది ఆడపిల్లలు ఏడుస్తూ చెబుతున్నారు, అయ్యా మా భర్తలు మీరు ఏదైనా చావండి, మాకు అనవసరం, మాకు నెలకొచ్చేలా డబ్బు పంపించమన్నారు. ఇక్కడ పరిస్థితులు చూస్తే ఇటువరకు లాగా లేవు. ఇప్పుడు పరిస్థితులు చూస్తే మేము తినడానికి కష్టమైపోతుంది, మా గురించి ఆలోచించేవారు లేరు, మీరు ఏదైనా చేయండి, మాకు అనవసరం, మా డబ్బులు మాకు కావాలన్నారట. అనగా ఎంత ఘోరమైన పరిస్థితులు మీరు ఆలోచించి చూడండి. నేటి దినాలలో సంఘాలు ధనానికి అమ్ముడుపోతూ ఉన్నాయి. అందుకే సేవకులు ఈ దినాల్లో పులారా వర్తమానాల విషయాల్లో కూడా ఎంతెంతో అమ్ముడుపోతూ ఉన్నారు. ఎంతో మంది బిడ్డలు పులారా ఈ రోజున ధనాపేక్షలో పడి సంఘాలు కూడా విచ్ఛిన్నమైపోతున్నాయి. సంఘాల్లో ధనాపేక్ష వచ్చిన తరువాత మొదటి ఆదరణ విశ్వాసులకు దొరకట్లేదు, మొదటి ప్రేమ విశ్వాసులకు దొరకట్లేదు, మొదటి యొక్క పులారా బాధ్యత విశ్వాసుల ఎడల సేవకులకు ఉంటల్లా. సేవకులు కూడా ఎవరు చక్కగా దశంభాగం ఇస్తే వాళ్ళతో మాట్లాడడం, ఎవరికి ఎక్కువ ఉద్యోగం ఉండి జీతం పెద్ద అయితే వాళ్ళ ఇంటికే గృహదర్శనానికి వెళ్ళడం, ఎవరైతే సంఘములో ₹4 ఖర్చు పెడతారో వాళ్ళకి పిల్లారా ముందు సీట్లో కూర్చోబెట్టడం, ఇలాంటి తుచ్చమైన విషయాలు సంఘాల్లోకి ఎంటర్ అయిపోయి ఒక దైవజనుడుగా నేను చెబుతాను, ఇప్పటి మా పరిచర్యలో నా పరిచర్యలో సేవకునిగా కోడి దేశములో ప్రారంభించింది మొదలుకొని ఈ రోజు వరకు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా, దశమ భాగం ఇచ్చినా ఇవ్వకపోయినా, మందిర విషయంలో వాళ్ళు కష్టపడకపోయినా అందరినీ ఒకే రీతిగా చూసుకుంటూ వచ్చారు. ఎవరైనా ఒక మనిషి 100 కేడీలు కానుకిస్తే ఆ మనిషికి రోజుకు 4 సార్లు ఫోన్ చేసి ఎప్పుడు మాట్లాడలా ఇస్తే ఇచ్చారా గుడ్ మంచి అంతే ప్రార్థన చేస్తా, మళ్ళీ ఏనాడు వాళ్ళతో మాట్లాడలా. ఎందుకో తెలుసా, దైవజనుడుగా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించి నాకు ఇస్తున్నారు. దైవజనుడుగా దాని యొక్క పులారా కష్ట బాధ్యతను తెలుసుకొని ప్రార్థించి నేను దాన్ని ఖర్చు పెట్టాలి. అంతేగాని వాళ్ళు ఇచ్చారని వాళ్ళను పొగడ్డం, వాళ్ళు ఇచ్చారని 4 సార్లు ఫోన్ చేసి పలకరించడం, వాళ్ళు ఇచ్చారని 4-5 సార్లు వాళ్ళ గృహదర్శనానికి వెళ్ళడం అది లక్షణము కాదు. ఇచ్చినా ఇవ్వకపోయినా దైవజనునిగా సంఘమంతటి విషయములు ఒకే రకమైన హృదయం ఉండాలి. దేవునికి స్తోత్రం. సంఘ బిడ్డలకు మా దైవజనుడు అనే ఆలోచన వాళ్ళకి రావాలి తప్ప పులారా మనం విభజించి పాలించకూడదు. దెలీలా మధురమే. దెలీలా మొట్టమొదటి దినాల్లో సంసోనుని ఆదరించిందే. ఎప్పుడైతే ఫిలిష్తీయులు ధనాపేక్ష వల వేశారు,
ధనాపేక్ష వలలో పడిపోయి సంసోను మీద ప్రేమ చన్నగిల్లి సంసోన్ని ఆదరించడం అనేసి ఇక సంసోనుని ఏ రీతిగానైనా వాళ్లకు పట్టించాలి, సంసోను యొక్క బలమును ఏ రీతిగానైనా తెలుసుకొని అతని గుట్టు వాళ్ళకి చెప్పేయాలని ఈ రీతి ఆలోచనతో దెలీలా నడుస్తుంది. ఒకవేళ దేవుని బిడలారా, మీరు కూడా దెలీలాలాగా ధనాపేక్ష ఒకవేళ గురైపోయారా? ఒకవేళ ధనాపేక్షతో బ్రతుకుతూ బాంధవ్యాలను మరిచి ఆదరణ చూపించుకోకుండా, ఇతరుల ప్రేమను చూపించుకోకుండా ధనాపేక్షకు లోబడి నీవు కూడా దెలీలావలే మారిపోయేవేమో ఆలోచించు. ఈ రాత్రి కాలవేళ సంసోను జీవితంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన తెలుసా? ఏ యొక్క స్త్రీ ఆదరిస్తుందని చేరాడు, ఏ యొక్క స్త్రీ దగ్గర తనకు మనశ్శాంతి ఉందని చేరాడు, ఏ యొక్క స్త్రీ దగ్గర తనకు ప్రాణరక్షణ దొరుకుతుందని చేరాడు, ఆ స్త్రీయే ఇప్పుడు సంసోని ఎడల శాపముగా మారిపోయింది. సంసోని ఎడల ఒక భయంకరమైనటువంటి అవిధేయతగా మారిపోయింది. నేటి దినాల్లో కూడా ఏ సంఘమైతే నాకు ఆదరణగా ఉంటుంది, ఏ సంఘమైతే నాకు మేలుకరముగా ఉంటుంది అని చేరారో ఆ సంఘమే ఆ వ్యక్తికి శాపముగా, ఆ సంఘమే ఆ వ్యక్తిని నాశనం చేసేదిగా, ఆ సంఘమే ఆ వ్యక్తి యొక్క బలహీనతలను బయట పెట్టేదిగా మారిపోతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో నేడు విశ్వాసులు తయారైపోయారు. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ రాత్రి కాల వేళ ధనాపేక్షకులోనైన దెలీలా వలె కాకుండా మధురం అనబడుతున్న దెలీలా వలె మన ఆత్మీయ జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి కాలవేళ మీ లేఖనములలో నుండి మాతో ప్రభా మీరు మాట్లాడినందుకై స్తుతులు చెల్లిస్తున్నా. ఇదిగో నేను విత్తబడిన వాక్యం నీరు కట్టండి, దుష్టుడెత్తుకుని పోకున్నట్లు వాడి క్రియలు లయపరచండి. మీ ఆత్మీయ నాయన ప్రసన్నత ఇదిగో నన్ను అనుగ్రహించండి. ప్రతి బిడను బలపరచండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని నెమ్మదితోనూ శాంతితోనూ సమాధానముతోనూ మీరు నింపి విరాకడ కొరకై సిద్ధపరచుమని యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యము ద్వారా మనతో మాట్లాడిన ప్రభువునకు మహిమ కలుగునుగాక. దేవుని మహాకృపను బట్టి ప్రతి రాత్రి ప్రభు మనతో మాట్లాడుతూ ఎన్నో విషయాలను సరిచేస్తూ ఆయన రాకడ కొరకే సిద్ధపరుస్తూ ఉన్నాడు. కనుక రేపటి రాత్రి వేళ సంసోను జీవితములో జరిగినటువంటి ఘట్టాలను మనము నేర్చుకుందాం. తల వెంట్రుకలు ఎలా పెరిగాయో, తల వెంట్రుకలు పెరుగుట వలన సంసోను జీవితములో ఏం జరిగిందో మనం తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే సంఘము ప్రభువు చూసినప్పుడు నీ తల వెంట్రుకలు పెరిగాను, అందును బట్టి నీ యందు నాకు ఇష్టము కలిగను అని మాట్లాడాడు. కనుక తల వెంట్రుకలు పెరిగితే ప్రభువునికి ఎందుకు ఇష్టమో, తల వెంట్రుకలను గురించి బైబిల్ గ్రంథం ఏమి బోధిస్తూ ఉందో మనము నేర్చుకోబోతున్నాం. కనుక ఈ వాక్య పరిచర్య కొరకు ప్రార్థించండి. త్వరలో తెరవబోతున్న మందిరాల యొక్క కొరకు, దేవుని యొక్క బిడ్డల యొక్క క్షేమము కొరకు, పరిచర్య విషయములో మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలని ప్రభు పేరట మనం చేస్తున్నా. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.